హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర విశ్వనాథంని ఎలా ఆపుతున్నాడు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. రుద్ర మాత్రం రివర్స్లో, మావయ్య మీరు బయలుదేరుతున్నారు, అది మీ పర్సనల్ ఒపీనియన్, మీ ఇష్టాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకించలేం, అయినా మేమెవరు అని మీ ఇష్టాలను వ్యతిరేకించడానికి అని రివర్స్లో మాట్లాడుతూ ఉంటే విశ్వనాథం కూడా షాక్లో ఉంటారు. సో వెంటనే బయలుదేరండి అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా కార్లో విశ్వనాథం వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ కార్కి అడ్డుగా ఇంకొక కార్ వచ్చి ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. కిందకి దిగి చూసేసరికి అక్కడ ఎవరైతే ఈ బాక్సింగ్ బోర్డ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళిద్దరూ దిగి అలా ఇంకా విశ్వనాథం దగ్గరికి అయితే వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతారు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అయినా మీరేంటి ఇలా సడన్గా అని అడుగుతారు విశ్వనాథం. మీరు హైదరాబాద్ ఎలా వెళ్తారు సార్? మీరు ఒక అగ్రిమెంట్కి కట్టుబడి ఉన్నారు, మర్చిపోయారా? చూడండి సార్, ఈ అగ్రిమెంట్ ప్రకారం మీరు మెన్స్ టోర్నమెంట్ని, ఉమెన్స్ టోర్నమెంట్ని కండక్ట్ చేసి, పార్టిసిపేట్ చేసి, జడ్జ్మెంట్ ఇచ్చి, కోచింగ్ ప్యూర్గా ఇచ్చి, వాళ్ళు డిక్లేర్ అయ్యి గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత ఈ టోర్నమెంట్స్ అన్నీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అండ్ అప్కమింగ్ టోర్నమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత కండక్ట్ చేసిన తర్వాతే మీరు వెళ్ళాలి. అలా అని మీరు అగ్రిమెంట్పై సైన్ చేశారు, కావాలంటే చూడండి అని అగ్రిమెంట్ని చూపిస్తారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతే రుద్ర ఏమో, అయినా సార్ ఏదో పర్సనల్ పనులపై వెళ్తున్నట్టున్నారే అని చెప్పి ఆ బోర్డు మెంబర్స్ అనేసరికి, అయ్యో అలాంటిదేమీ లేదు, మా మావయ్య ఎప్పుడు ప్రొఫెషన్ని పర్సనల్ లైఫ్ని అస్సలు కలపరు, ఆయనకి ఎప్పటికైనా ప్రొఫెషనే ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. అలాంటప్పుడు ప్రొఫెషర్గానే తను ప్రొఫెషనల్గా ఖచ్చితంగా వైజాగ్లోనే ఉంటారు, ఉండి బాక్సింగ్ టోర్నమెంట్స్ అయిన తర్వాతే ఆయన వెళ్తారు అని చెప్పి అంటారు. ఏం మావయ్య అంతే కదా అని అంటాడు రుద్ర. అవును, నేను బాక్సింగ్ టోర్నమెంట్ అయిన తర్వాతే వెళ్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. అలా తనైతే విశ్వనాథం. ఇంకా సుధా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రంగా, గంగా, రుద్ర, నిజంగా మీరు లేకపోతే ఇవాళ ఏం జరిగేదో. రుద్ర, నువ్వు నాకు ఎంతో ఎంతో హెల్ప్ చేసావు అని అంటారు. అయ్యో అత్తయ్య, మీరు మా ఇంటి ఆడపడుచు, అలాంటిది మీరు వెళ్తారంటే మేము ఎలా ఒప్పుకుంటాం అనుకున్నారు? మీకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాది, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఇకపై మిమ్మల్ని పెదనాన్నని విడతీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని హ్యాపీగా చెప్తాడు. ఇంకదంతా విని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సుధా. ఇంకప్పుడే ఆ డమ్మి చిన్ని ఏమో ఫోన్ చేస్తుంది వీరుకి. ఫోన్ చేసి, బ్రో నువ్వు చెప్పింది నిజమే బ్రో, ఆ రుద్ర నార్మల్ మనిషి కాదు, మమ్మల్ని ఆపేశాడు అని అంటుంది. నేను చెప్పింది కూడా అదే కదా, రుద్ర అనుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తాడు. చెప్పాను కదా ఇషిక, ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు, ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అని అందరి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు వీరు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్తుంది. వెళ్ళినా సరే ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కార్తీక్ వైపు. మేడం, ఏమైంది మేడం, మీరు నన్ను అలా గమనిస్తున్నారు ఎందుకు అని అడుగుతారు. అబే ఏం లేదు, నార్మలే, ఏం లేదు అని చెప్పి ప్రమీల వెళ్ళిపోతుంది. ఇదేంటి ఎప్పుడూ లేనంత ప్రేమగా ప్రమీల గారు నా వైపు చూస్తున్నారు, దీనికి కారణం అసలు ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట కార్తీక్ అయితే. ఇంకా అప్పుడే కార్తీక్కి ఇప్పుడు ఏం చెప్పాలి, ఎస్, ప్రమీల గారు, నేను మీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. అది ఏంటి అంటే, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేయాలనుకుంటున్నానండి అని అంటారు. ఏంటి, మీరు రిజైన్ చేయాలనుకుంటున్నారా? మీరు నా నుండి దూరంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శకుంతల ఉంటుంది. ఒక్కసారిగా శకుంతలను చూసి షాక్లో ఉండిపోతుందన్నమాట ప్రమీల. ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా శకుంతల ప్రమీల ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే విజయేంద్ర, ఏంటి శకుంతల, సూపర్ మార్కెట్కి వెళ్తానని ఇంత త్వరగా వచ్చేసావేంటి అని అడుగుతారు. ఏంటా, మీ కోడలుంది కదా, తను ఎంత ఘనకార్యం చేస్తుందో నాకు అర్థమవుతుంది, నేను తనపై ఎంతో నమ్మకం ఉంచాను, కానీ ఆ అవతలి వాడు ఉన్నాడు చూడు, వాడు ఆ కార్తీక్, వాడు ప్రమీలని ఏదో మాయ చేశాడు. ప్రమీల
ప్రమీల విషయంలో నేను తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ అతను మొత్తం నాశనం చేశాడు. అందుకే ప్రమీలని వేరే ఊరైనా పంపించేయాలనుకుంటున్నాను. ప్రమీల నా దగ్గరే ఉండాలని అనుకున్నాను, కానీ ప్రమీల మనసు మారుతుంది అని అంటారు శకుంతల. ఒక్కసారిగా రుద్ర అక్కడికి వస్తారు. పెద్దమ్మ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటారు. అర్థం కావటం లేదా? చూడు, ఆ కార్తీక్ని తీసుకొచ్చింది నువ్వే కదా, నువ్వే కదా. నీ వల్లే ప్రమీల మైండ్ అంతా చెడిపోయింది. ఇప్పుడు చూడు ఏమంటుందో తెలుసా? ఆ కార్తీక్ రిజైన్ చేస్తానంటుంటే, లేదు రిజైన్ చెయ్యొద్దు, మీరు నా దగ్గరే ఉండాలి అని అంటుంది. దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి అనేసరికి, పెద్దమ్మ మీరు ప్రమీలను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీకు ఒక విషయం గుర్తుందా? ఒకప్పుడు భాను చనిపోయిన కొత్తల్లో తనకి ఐస్ డొనేట్ చేయమని కొంతమంది వచ్చారు. భాను కళ్ళని మనం వేరే వాళ్ళకి డొనేట్ చేశాం. ఆ డొనేషన్ ఎవరికి జరిగిందో తెలుసా? ఆ డోనీ ఎవరో తెలుసా? ఎవరో కాదు, మన దగ్గర సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న తనే, కార్తీకే భాను కళ్ళని తీసుకున్న డోనీ అని అంటారు. ఒక్కసారిగా ఆ మాటకి షాక్లో ఉండిపోతుంది శకుంతల. ఏం మాట్లాడుతున్నావు రుద్ర నువ్వు? అంటే అంటే భాను కళ్ళని ఆ కార్తీక్కి పెట్టారా అని అడుగుతుంది. అవును పెద్దమ్మ, నేను చెప్పేది నిజం, కానీ ఈ విషయం అతనికి తెలియదు. ఎందుకంటే మీరు కావాలనే కేరింగ్గా, కావాలనే నాపై జాలితో జాబ్ ఇచ్చారు అని అతను అనుకోకూడదు. అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టాను అని అంటారు రుద్ర. ఇంక వెంటనే శకుంతల కూడా కరిగిపోతుంది. అంటే నా భాను ఇంకా బ్రతికే ఉన్నాడు, అతని కళ్ళల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇంకా అలా కార్తీక్కి కాల్ చేయాలని సూపర్ మార్కెట్కి కాల్ చేస్తుంది. అప్పుడే ఇంకా మక్కమేమో, హలో మేడం, మీరు కాల్ చేశారేంటి అనేసరికి, ఇవాళ రాత్రి డిన్నర్కి మా ఇంటికి కార్తీక్ రావాలి, నువ్వే చెప్పు, నాకు అతని నంబర్ తెలియదు కాబట్టి నేను ఇన్వైట్ చేయటం లేదు అని కాల్ కట్ చేస్తారు. ఇదేంటి వీళ్ళలో ఇంత మార్పేంటి? హలో కార్తీక్ గారు, రాత్రి మిమ్మల్ని డిన్నర్కి పిలుస్తున్నారండి, అక్కడ ఏ బాంబు పేలుతుందో మీకే తెలియాలి, వెళ్ళండి అనేసరికి ఇంకా కార్తీక్ ఆలోచనలో పడతారు. ఇంత సడన్గా శకుంతల గారు ఎందుకు నన్ను డిన్నర్కి పిలిచినట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇది ఇలా ఉండగా విశ్వనాథం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే డమ్మీ చిన్ని విశ్వనాథం దగ్గరికి వస్తుంది. నాన్న, నేను మీకు అనుమానం కలిగించేలా, మీరు అనుమానపడేలా బిహేవ్ చేసుండొచ్చు, కానీ నేనే మీ కన్న కూతున్నని మీరు నమ్ముతున్నారు కదా నాన్న అని అంటుంది విశ్వనాథంతో. చిన్ని అయితే, ఎస్ నమ్ముతున్నాను, కానీ నీ కోసం కాదు, నా సుధా కోసం. సుధాకి పెళ్లి చేసుకున్నప్పుడు మాటిచ్చాను, తన కష్ట సుఖాల్లో తోడుంటానని, తన మొహంపై ఎప్పుడు చిరునవ్వే ఉంచుతానని. నువ్వు వచ్చిన తర్వాత తనకు ఆ చిరునవ్వు కలిసి వచ్చింది. తను నిన్ను పూర్తిగా నీ కూతురని నమ్ముతుంది, కాబట్టి నువ్వు నా కూతురువేనని నేను నమ్ముతున్నాను అని చెప్పి విశ్వనాథం అక్కడి వెళ్ళిపోతారు. వామ్మో, అసలు ఏంటినా ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడు? ఏదో ఒకటి చేసి ఆస్తి పేపర్లపై సైన్ చేయించుకుందామంటే అస్సలు వినేలా లేడు. ఈయన కోసం ఇంకెన్నేళ్ళు వెయిట్ చేయాలో అని అనుకుంటూ డమ్మీ చిన్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే విశ్వనాథం బిల్స్ చూస్తూ ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ కూడా చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా డమ్మీ చిన్ని బ్లడ్ రిపోర్ట్ చూసేసరికి షాక్లో ఉండిపోతాడు. నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, సుధాది బి పాజిటివ్, చిన్నిది ఓ పాజిటివ్. ఆ విషయం నాకు తెలుసు. మరి బ్లడ్ గ్రూప్లో ఏంటి ఏబి నెగిటివ్ అని ఉంది? చిన్ని బ్లడ్ గ్రూప్ ఇది కాదు కదా. అంటే తను నిజంగా చిన్నినా కాదా అని ఆలోచనలో పడి సుధాకి తెలియకుండా ఎంక్వైరీ చేయాలి అని డిసైడ్ అయిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ గంగా ఇద్దరు కలిసి బాక్సింగ్ అకాడమీకి అయితే రీచ్ అవుతారు. ఇంకలా గంగా విశ్వనాథం వైపు చూస్తూ, సార్, మీరు ఎలాగో నేను సెలెక్ట్ అయితే నాకు బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తానన్నారు కదా, కాబట్టి మీ చేత్తో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను, ఇస్తారా మరి అని అడుగుతుంది. ఇంకా విశ్వనాథం అలా చూస్తూ, చెప్పాను కదా నేను ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయను అని అంటారు. వెంటనే రుద్ర వచ్చి, సార్, ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయను అని అంటున్నారు, కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు,
చిన్నప్పటి నుండి వాడిని పెంచి ధీరజ్ అనే అబ్బాయిని మీ వారసుడిగా ప్రకటించారు. బాక్సింగ్ వారసుడిగా తనకి మీరు పట్టాభిషేకం చేయాలి అనుకున్నారు. కానీ సిమిలర్గా ఉమెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్తో పాటు మెన్స్ బాక్సింగ్ టోర్నమెంట్ కూడా జరిగింది. ఆ టోర్నమెంట్లో ధీరజ్ ఎంతలా ఓడిపోయాడో మీకు తెలుసు. గంగ ఎంతలా తట్టుకొని నిలబడి గెలిచిందో కూడా నీకు తెలుసు. మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు గంగని ఎవరో పాయిజనేట్ చేశారు. తన బాడీలో పాయిజన్ ప్రవహిస్తున్నా నా కోసం, నా మాట కోసం, మా ఇంటి పరువు కోసం గంగ తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి బాక్సింగ్ సెలక్షన్స్కే ప్రాణం పెట్టి ఆడింది. అది నా వైఫ్ క్యారెక్టర్ అంటే. అలాంటి పట్టుదల గల అమ్మాయికి మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయినా ధీరజ్కి ట్రైనింగ్ ఇస్తానంటే ఇవ్వండి సార్, నేనేమీ వద్దు అనటం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడ మగ అనే తేడా ఉంది అంటేనే కరెక్ట్ కాదు సార్. ఎవరినైనా స్టూడెంట్ లాగే చూడాలి, కానీ ఇలా భేదాలతో చూస్తే మంచి వాళ్ళని మిస్ చేసుకుంటారు. చెప్పాల్సింది చెప్పాను, ఇంక వెళ్తాను. గంగా రా అని గంగని తీసుకువెళ్తుంటే ఒక్క నిమిషం అని అంటారు విశ్వనాథం. వెంటనే ఇద్దరు ఆగిపోతారు. చూడు, నువ్వు చెప్పిన ఒక్క పాయింట్ మాత్రం నాకు స్ట్రైక్ అయింది. స్టూడెంట్లో ఎలాంటి భేదాలు ఉండకూడదు. టీచర్, స్టూడెంట్, దెర్ ఈజ్ నో జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో నేను గంగాని స్టూడెంట్గా ఒప్పుకుంటున్నాను. అండ్ నువ్వు చెప్పినట్టు కరెక్టే, నేను ఫెయిల్ అయ్యాను. ధీరజ్ని కరెక్ట్గా ట్రైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. బట్ గంగ విషయంలో అలా జరగనివ్వను. ఎందుకంటే గంగని ఇప్పటి నుండి నేను కోచింగ్ ఇస్తాను. గంగని స్టూడెంట్గా నేను అడాప్ట్ చేసుకుంటాను అని చెప్పేసరికి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇంకా గంగ కూడా మీరు ఇలా అంటారని నాకు ముందే తెలుసు సార్, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ ట్రైనింగ్ చాలా సివియర్గా ఉంటుంది, నువ్వు తట్టుకోగలిగితేనే ఉండాలి అని అంటారు. సార్, ఎంత పెద్ద ట్రైనింగ్ అయినా నేను తీసుకుంటాను అని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా వీరు, ఇషిక ఇద్దరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. బ్రో ఏంటి బ్రో, రుద్రబాబు గారు వెళ్లకుండా ఆపేశారు కరెక్టే, కానీ నాకెందుకో ఆ జయపై డౌట్గా ఉంది. తను ఆస్తంతా తన పేరుపై రాయించుకొని మనల్ని మోసం చేస్తే అని అంటారు. మోసం చేయలేదు. ఒకవేళ అలాంటి రోజే వస్తే నేనే కొంతమంది రౌడీలని సెట్ చేసి ఆ ఇంటిపై అటాక్ చేస్తా. ముగ్గురిని నిద్రలోనే పైకి పంపిస్తా. అప్పుడు ఆస్తి పేపర్లు నేను తెచ్చుకుంటా. ఇంకా ఆస్తి ఎవరికి వస్తుంది? రాదు కదా అని అంటాడు వీరు. బ్రో, నీ థాట్స్ మరీ వైల్డ్గా ఉన్నాయి అని అంటారు. ఎస్, అలా ఉంటేనే ఈ సమాజంలో నెగ్గగలం, కాబట్టి నువ్వు కూల్గా ఉండు అని చెప్పి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి ప్రీతి కనబడుతుంది. ఒక్కసారిగా ప్రీతిని చూసి వీరు అండ్ ఇషిక ఇద్దరు షాక్లో ఉండిపోతారు. ప్రీతి వీరు చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా వీరు ప్రీతి అని వాపండి, ఇంకొక్క మాట మీ నోట్లో నుండి రాకూడదు. అంటే ఇన్ని రోజులు మీ మనసులో ఇంత విషయం ఉందన్నమాట. మీపై నాకు అప్పటికీ అనుమానం వస్తూనే ఉంది. పోనీలే అని వదిలేశా. కానీ మా విశ్వనాథం మావయ్య కానీ మా మేనత్తని కూడా మీరు చంపాలనుకున్నారు చూడండి. అక్కడ మీరంటే ఏంటో నాకు అర్థమైంది. హసే వేస్తుంది. ఖచ్చితంగా మీ గురించి నేను నిజం చెప్తానని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతుంటే ప్రీతి ఆగు అని చెప్పి ఇంకా అలా వెనకాలే పరిగెడుతూ ఉంటాడు వీరు. కరెక్ట్గా అప్పుడే ప్రీతి అయితే ఇంకా పరిగెత్తాలి, త్వరగా వెళ్ళాలి అనే యాంగ్జైటీలో అలా స్టెప్స్ పై నుండి పొరపాటున పడిపోతుంది. ఇంకా ఒక్కసారిగా ఆవిడ కింద పడేసరికి తనకి పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి, డెలివరీ పెయిన్స్. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. ప్రీతి అని చెప్పి ఇంక ప్రీతి దగ్గరికి వచ్చి ప్రీతిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇంకా వెంటనే డాక్టర్ బయటికి వచ్చి, సార్, తన కండిషన్ చాలా సివియర్గా ఉందండి. ఇప్పుడు తనకి 9th మంత్ నిండింది. బట్ తను ఇంకా డెలివరీకి సిద్ధంగా లేకపోయినా పెయిన్స్ అనేది విపరీతంగా రావడం వల్ల మేము డెలివరీ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ తల్లికి చాలా పెద్ద రిస్క్ ఉంది. సో మీరు ఇద్దరిలో ఒక్కరినే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. వీరు ఏమో నా వల్లే ప్రీతిని కాస్త స్మూత్గా డీల్ చేయాల్సింది నేనే అనవసరంగా అని అనుకుంటారు. బ్రో, ఏం కాదులే, బాబు బ్రతుకుతాడులే,
నువ్వేం కంగారు పడద్దు అని అంటారు. ఎస్, ఆ ప్రీతి గురించి నాకు తెలీదు. ఆ ప్రీతి వారసుడి కోసమే నేను పోరాడేది. ఆ వారసుడి కోసమే నా ఆశలు. అలాంటిది నాకు ఆ వారసుడు మాత్రమే చాలు. ప్రీతి ఉన్నా లేకపోయినా నాకేమీ ప్రాబ్లం లేదు అని వీరు అనుకుంటాడు. ఇంకా అలా పాపం గంగా ఏమో ప్రీతి బ్రతకాలి, ఎలా అయినా ప్రీతి బ్రతకాలి అని దేవుడి ముందు కూర్చొని అఖండ దీపం వెలిగించి పూజలు చేస్తుంది. ఇటువైపు రుద్ర కూడా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఎలా అయినా ఇద్దరు సేఫ్గా ఉండాలి అని అనుకుంటారు. అప్పుడే ఇంకా కరెక్ట్గా అలా డెలివరీకి వెళ్ళే ముందు పాపం గంగ గుడికి వెళ్ళి మోకాలపై ఇంకా ఎక్కి చేతిలో కర్పూరం పెట్టుకొని అమ్మవారికి హారతినిచ్చి ఇద్దరు ఖచ్చితంగా బ్రతకాలి, ప్రీతి ఎలాంటి పాపం చేయలేదు, ప్రీతి లాంటి మంచి వాళ్ళని నువ్వు తీసుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా అలా పాపం బొట్టు అంతా ప్రదక్షిణన్నీ చేసి బొట్టుని తీసుకొచ్చి అలా ప్రీతికి అయితే పెడుతుంది. ఇంకా ప్రీతిని లోపలికి తీసుకువెళ్తారు ఆపరేషన్ థియేటర్లోకి. ఇంకా అలా ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. పాపం గంగా రుద్ర ఇద్దరు అందరూ కోరుకుంటూ ఉంటారు ఏం కాకూడదు కాకూడదని. అప్పుడే కరెక్ట్గా చిన్ని బాబు ఏడుపు అయితే వినపడుతుంది. ఇంకా డాక్టర్ బయటికి వచ్చేసరికి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్, తనకి అబ్బాయి పుట్టాడు అండ్ ప్రీతి కూడా సేఫ్గా ఉంది అని చెప్పడంతో అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. వీరు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ప్రీతికి బాబు పుట్టడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.